నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 17వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష అష్టమి తిథి ఉదయం 8:15 వరకు, తదుపరి నవమి తిథి. కృతికా నక్షత్రం ఉదయం 8:46 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. నక్షత్ర వర్జ్యం రాత్రి 1:10 నుండి 2:49 వరకు. అమృతకాలం ఉదయం 6:22 నుండి 7:58 వరకు. మరలా రేపు ఉదయం 6:06 నుండి రేపు ఉదయం 7:44 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం మధ్యాహ్నం 12:09 చంద్రాస్తమయం రాత్రి 1:49 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:42 నుండి 8:15 వరకు. రాహుకాలం ఉదయం 9:36 నుండి 11:03 వరకు. గుడిక కాలం ఉదయం 6:42 నుండి 8:09 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:24 వరకు. ఈ రోజు మాస దుర్గాష్టమి. దుర్గాదేవి భక్తులు ప్రతి నెల శుక్లపక్ష అష్టమి రోజున ఉపవాసం ఉండి దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజు నందినీదేవి పూజ. మాఘగుప్త నవరాత్రుల్లో భాగంగా ఈరోజు భక్తులు నందినీదేవిని పూజిస్తారు. దేవగణాంకుడైన చిత్రగుప్తుల వారికి భార్య అయిన నందినీదేవి బ్రహ్మమానస పుత్రుడైన మనువు కుమార్తె. దుర్గాదేవి అంశే అయిన నందినీదేవిని యువ దంపతులు తమ సుఖ వైవాహిక జీవితం కోసం ఈరోజు ఆరాధన చేస్తారు. కాంచీపురంలోని చిత్రగుప్త దేవాలయంలో, తిరువన్నామలైలోని అన్నామలై వారి దేవాలయంలో నందినీదేవి ఆలయాలు ఉన్నాయి. అష్టమి తిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటంతో ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం 8:15 వరకు, మరలా ఉదయం 8:46 నుండి రేపు సూర్యోదయం మధ్య కాలంలో నవమి తిథి రోహిణి నక్షత్ర కలయిక ఉండటం చేత అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.